ఈరోజు వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మరి క్లాస్ రూమ్‌లో స్టూడెంట్స్ ఎన్నో రకాల సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. అవి ఏంటి అంటే, మరి కొంతమందికి చెప్పే పాఠ్యాంశాలు అర్థం కాకపోవచ్చు. మరి కొంతమంది అసలు కాన్సంట్రేషన్ చేయలేకపోవచ్చు. మరి కొంతమందికి అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కొంతమందికి బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కొంతమందికి మరి ఇతరులతోటి కలిసిమెలిసి పోవచ్చు. సో, ఇలాగా రకరకాల సమస్యలు బిడ్డలు ఎదుర్కొంటూ ఉంటారు. మరి ఆ సమస్యకి కారణము ప్రస్తుతం ఆ బిడ్డను అడిగితేనో, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర కనుక్కుంటేనో మనకి తెలియ తెలియడానికి అవకాశం లేకపోవచ్చు కొన్నిసార్లు. కాబట్టి మరి ఆ బిడ్డ యొక్క హిస్టరీ అంటే పుట్టినప్పటి నుంచి ఎటువంటి పరిస్థితులకి లోనయ్యాడు, ఎటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డ పెరిగాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎక్కడి నుండి తెలుసుకోవాలి అంటే ఫ్రమ్ పేరెంట్స్. పేరెంట్స్ దగ్గర నుంచి మనం అసలు ఏంటి ఆ బిడ్డ ఎందుకు ఈ పరిస్థితుల్లో ఉన్నాడు, ఎందుకు ఈ సమస్యలు ఫేస్ చేస్తున్నాడు అనే విషయాన్ని పేరెంట్స్ దగ్గర నుంచి తెలుసుకోవాలి. ఎప్పటి నుండి తెలుసుకోవాలి అంటే ఆ బిడ్డ పుట్టినప్పటి నుంచి ఎటువంటి పరిస్థితుల్లో పెరగడం జరిగింది, అప్పటి నుంచి ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మరి సైకాలజీలో తప్పకుండా టీచర్స్ చదవవలసినటువంటి ఒక టాపిక్ ఏంటంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్. అంటే పెరుగుదల వికాసము, బిడ్డ యొక్క పెరుగుదల వికాసము. ఎప్పటి నుంచి పెరుగుదల చదవాలి టీచర్స్ అంటే పుట్టినప్పటి నుంచి ఎప్పుడు బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆరిజిన్ ఏంటి అని చూస్తే ఫ్రమ్ ది ఫార్మేషన్ ఆఫ్ జైగోట్ అంటే ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ నుంచి మనం ఆ బిడ్డ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది మనం తెలుసుకోవాలి. అయితే మరి ఈ ఫర్టిలైజేషన్ అప్పుడు అంటే ఫలదీకరణ జైగోట్ అనేది ఏర్పడినప్పుడు మూడు ముఖ్యమైనటువంటి విషయాలు డిసైడ్ కాబడతాయి. మూడు ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటా మూడు ముఖ్యమైనటువంటి విషయాలు అంటే నెంబర్ 1 సెక్స్ ఆఫ్ ది చైల్డ్ అంటే పుట్టబోయేది అమ్మాయా అబ్బాయా అనేటువంటి విషయము డిసైడ్ అవుతుంది. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2 హెరిడిటరీ క్యారెక్టరిస్టిక్స్. పుట్టబోయే బిడ్డకి మరి సంక్రమించేటువంటి ఆనువంశిక లక్షణాలు హెరిడిటరీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఆ బిడ్డ యొక్క కలర్ ఏంటి, హైట్ ఏంటి, ఇదంతా కూడా అప్పుడే డిసైడ్ కాబడుతుంది. ఐక్యూ ఏంటి కూడా, ఐక్యూ ఈజ్ ఆల్సో హెరిడిటరీ. కొంత ఎన్వైరన్మెంట్ ప్రభావం ఉన్నప్పటికి కూడా మోస్ట్లీ ఇట్ ఈస్ హెరిడిటరీ. కాబట్టి అది కూడా అప్పుడే డిసైడ్ కాబడుతుంది. ఇది రెండోది. ఏది హెరిడిటరీ క్యారెక్టరిస్టిక్స్ కూడా అప్పుడే డిసైడ్ కాబడుతుంది ఫర్టిలైజేషన్ టైంలోనే. మూడవది ఏంటి అంటే ఎంతమంది పిల్లలు పుట్టబోతున్నారు, ఎంతమంది నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. అంటే పుట్టబోయేది ఒక అమ్మాయి, ఒక్క బిడ్డనా, ఇద్దరు బిడ్డలా, ముగ్గురు బిడ్డలా, నలుగురు బిడ్డలా. మీరు కొన్నిసార్లు పేపర్లో చదివి ఉంటారు కదా, ఒక తల్లి 8 మందికి జన్మించిందని చెప్పేసి. ఇంకా కొన్ని కూడా చదివి ఉంటారు 10 మందికి పుట్టారని చెప్పేసి, 10 మంది పుట్టారని. ఇలా మీరు నెంబర్ కొన్నిసార్లు హైయెస్ట్ నెంబర్ కూడా ఉంటుంది. ఎలా ఎంతమంది పుట్టబోతున్నారు అనేది కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ ఫర్టిలైజేషనే డిసైడ్ అవుతుంది. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. జైగోట్ ఏర్పడినప్పుడు, ఫలదీకరణ జరిగినప్పుడు మూడు ముఖ్యమైనటువంటి విషయాలు డిసైడ్ కాబట్టి ఏంటది నెంబర్ 1 సెక్స్ ఆఫ్ ది చైల్డ్ అంటే పుట్టబోయేది అమ్మాయా అబ్బాయా. రెండవది మరి ఎంతమంది పిల్లలు పుట్టబోతున్నారు అంటే ఒక బిడ్డ, ఇద్దరు బిడ్డల, ముగ్గురు బిడ్డల. అండ్ ఇంకొకటి హెరిడిటరీ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఆనువంశిక లక్షణాలు, ఎవరి లక్షణాలు బిడ్డలకి రాబోతున్నాయి. ఈ మూడు విషయాలు ఫలదీకరణ సమయంలోనే డిసైడ్ అవుతాయి. అయితే అది మనం అసలు ఎందుకు చెప్పుకోవాలి, మనకేం అవసరం అని చెప్పేసి మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే టీచర్స్కి చాలా అవసరం ఈ విషయాలు తెలుసుకోవడం. అయితే ఇక్కడ నేను ఈ విషయాలను ఒక్కొక్కటిగా నేను చెప్పాలనుకుంటున్నాను. నెంబర్ 1 ఏంటంటే హెరిడిటరీ క్యారెక్టరిస్టిక్స్. హెరిడిటరీ క్యారెక్టరిస్టిక్స్ ని ఫస్ట్ చెప్తాను, రిమైనింగ్ తర్వాత నేను చెప్పాలనుకుంటున్నాను. ఆనువంశిక లక్షణాలు. ఆనువంశిక లక్షణాలు ఎవరి లక్షణాలు వస్తాయి పిల్లలకి అని చెప్పేసి మనం చూస్తే జనరల్గా నేను అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు వెంటనే? పేరెంట్స్ లక్షణాలు వస్తాయి మేడం అంటారు కదా. పేరెంట్స్ లక్షణాలు పిల్లలకు వస్తాయని చెప్పేసి చెప్తారు. అవునండి, కరెక్టే, పేరెంట్స్ లక్షణాలు వస్తాయి. ఇక్కడ ఒక రేషియో అని చెప్పబోతున్నాను. ఏంటి ఆ రేషియో అంటే పేరెంట్స్ యొక్క లక్షణాలు 1/2 రేషియో. 1/2 పేరెంట్స్ లక్షణాలు వస్తాయి. మరి కేవలం కొన్నిసార్లు పేరెంట్స్ ఇద్దరు మరి బాగా తెలివైన వాళ్ళు ఉండొచ్చు, పిల్లలు అంత తెలివి లేని వాళ్ళు అయి ఉండొచ్చు.
పేరెంట్స్ మంచి కలర్ ఉండుండొచ్చు, పిల్లలు అంత కలర్ లేకపోయి ఉండొచ్చు. పేరెంట్స్ కలర్ లేకపోయి ఉండొచ్చు, బిడ్డలు మంచి కలర్ రావచ్చు. పేరెంట్స్ అంత తెలివి కలిగిన వాళ్ళు కాకపోయినప్పటికీ బిడ్డలు మంచి తెలివి, ఐక్యూ ఉన్న వాళ్ళు కావచ్చు. మరి ఇది ఎలా జరుగుతుంది అని చెప్పేసి చూస్తే, నేను ఇప్పుడు చెప్పినట్టు పేరెంట్స్ నుంచి 1/2 వస్తే గ్రాండ్ పేరెంట్స్ నుంచి 1/4 రేషియోలో ఆనువంశిక లక్షణాలు సంక్రమిస్తాయి. గ్రాండ్ పేరెంట్స్ నుంచి 1/4. సరే, మరి ఓన్లీ గ్రాండ్ పేరెంట్స్ నుంచేనా అని చూస్తే, నాట్ ఓన్లీ ఫ్రమ్ గ్రాండ్ పేరెంట్స్, ఆల్సో గ్రాండ్ పేరెంట్స్, ముత్తాతలు అంటాం కదా, వాళ్ళ నుంచి కూడా ఆనువంశిక లక్షణాలు సంక్రమిస్తాయి. అది ఎంత పర్సంటేజ్ రేషియో అని చెప్పేసి చూస్తే 1/8. పేరెంట్స్ నుంచి 1/2, గ్రాండ్ పేరెంట్స్ నుంచి 1/4, మరి గ్రాండ్ పేరెంట్స్ నుంచి 1/8. మరి ఇంతేనా? ఇక్కడితోటి మనకి మనం కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ నుంచి ఎంతవరకే ఆనువంశిక లక్షణాలు ఉన్నాయని చెప్పుకోవడానికి వీలుందా? కాదండి, ఇంకా ఉంది. మన యాన్సిస్టర్స్, మూల అంటే పురుషులు, అంటే మన పూర్వ జనాంగం అంటే చెప్తాం కదా, వాళ్ళ దగ్గర నుంచి కూడా లక్షణాలు సంక్రమిస్తాయి. అది ఎంత రేషియో అని చెప్పేసి చూస్తే 1/16. పేరెంట్స్ నుంచి 1/2, గ్రాండ్ పేరెంట్స్ నుంచి 1/4, గ్రాండ్ పేరెంట్స్ నుంచి 1/8, అండ్ యాన్సిస్టర్స్ నుంచి 1/16. ఇలా ఎన్ని తరాల వరకు ఈ లక్షణాలు ప్రభావం చూపిస్తాయి, ఎన్ని జనరేషన్స్ వరకు ప్రభావం చూపిస్తాయంటే 7 generations అని ఆనువంశికత మీద పరిశోధనలు చేసిన వాళ్ళు చెప్పడం జరిగింది. 7 generations వరకు ఈ హెరిడిటీ అనేది బిడ్డల మీద ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్పడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన ఇంకొక పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, జీన్స్లో 2 రకాలు ఉంటాయి, డామినెంట్ జీన్స్ అండ్ రెసెసివ్ జీన్స్. జనరల్గా ఎవరి జీన్స్ డామినెంట్గా ఉంటే అవి బిడ్డల మీద వాళ్ళ యొక్క ప్రభావాన్ని చూపించడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ రకంగా ఆనువంశికత అనేది బిడ్డల మీద కొన్ని తరాలుగా ప్రభావాన్ని చూపిస్తుంది. సో మరి ఇంకా రిమైనింగ్ 2 ఏం చెప్పుకున్నాం మనం? ఫస్ట్ ఏమో ఆనువంశిక లక్షణాలు ఒకటి, రెండోది సెక్స్ ఆఫ్ ది చైల్డ్, అండ్ ఇంకొకటి నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. ఈ 3 ఫలదీకరణ సమయంలోనే డిసైడ్ కాబట్టి ఈ 3 చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ టైప్ ఆఫ్ డెలివరీ కూడా బిడ్డ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. బిడ్డ యొక్క మరి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద, కొన్నిసార్లు ఆలోచన విధానం మీద, కొన్నిసార్లు మరి మైండ్ మీద, బ్రెయిన్ మీద కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. సో ఈ విషయాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ టు ఆల్ టు like and comment my videos, and also tell me what kind of videos you want from the subject psychology. అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగా ఇది చాలా మందికి ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి ఈ ఛానల్ని, నా వీడియోస్ని మీరు షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.